वैसा हरर के शना से हम మేము ఇప్పుడు పెద్దమ్మవారి టెంపుల్ దగ్గర, టెంపుల్ అని కాదు, అది ఒక నిర్మాణం అన్నమాట. అక్కడికైతే రావడం జరిగింది. మేము ఎప్పుడో 3 సంవత్సరాల కింద వచ్చాం కదా అప్పుడు. సో అప్పటికిప్పటికి అడవి దట్టంగా అనేది మారిపోయిందన్నమాట. మా తమ్ముడైతే వెతుకుతా ఉన్నాడు, ఎక్కడ 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 ఆ రూపం అనేది ఎక్కడ అని చెప్పేసి. నేను కూడా సగం దూరం వచ్చాను. సో వీడియో కోసం అని చెప్పేసి నేను ఇక్కడ నిలబడిపోయినాను. వెతుకుతా ఉన్నాడు అన్నమాట. లోపలికి వెళ్ళిండు అడవిలోకి మా తమ్ముడు. సో చూపించాలని నేనైతే ఇక్కడ ఒక ప్రత్యేకత అనేది ఉందండి నాకు. నేను వచ్చింది ఇక్కడికి ఈ అమ్మవారి దగ్గరికి ఒకసారి అయినా కానీ ఆ అమ్మవారికి నాకు చాలా సంవత్సరాల నాటి అనుబంధం ఉన్నట్టు నాకు ఫీలింగ్ అన్నమాట. అది అంటే నేను ఇట్లా అంటున్నానని నాకు తప్పుగా అనుకోమాకండి. ఎందుకంటే నాకు ఏ దేవుడైనా కానీ నేను సమానంగా చూసే టైప్ అన్నమాట. నేను కుల మత వివేక్షాలు చూపించను. నాకు ఏ దేవుడైనా కానీ సమానమే. అదే అండి. ఫైనలీ మా బ్రదర్ అయితే అడవిలోకి చాలా దూరం అయితే వెళ్ళేసి వచ్చాడు, కానీ ఆ రూపం అనేది కనిపించలేదు. ఎందుకంటే 3 ఇయర్స్ అయింది కదా మనం రాక, అందుకనే. సో అమ్మవారు మాకు ప్రత్యక్షం అయితే మేము వచ్చినందుకు కష్టపడి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో వెతకడం అనేది స్టార్ట్ చేసామండి. ఇంకా బండి అక్కడే నిలబెట్టేసాము. అక్కడ కనిపిస్తుంది కదా ఆ బండి అక్కడే నిలబెట్టేసేసి ఇంకా చూద్దాం పదా కొద్ది దూరము అని చెప్పి నేనైతే చెప్తా ఉన్నాను. సో చూడండి, సో చూస్తాం కొద్ది దూరం అక్కడికి ముందుకెళ్ళి చూసిన తర్వాత మళ్ళా ఏంటి ఎట్లా అనేది తెలుస్తుంది. చలో, అదే వెతకడం అనేది స్టార్ట్ అయిపోయింది. కొద్దిగా మనకి గుర్తు అనేది ఏదైనా కానీ పెడితే మనం ఫాస్ట్గా కనుక్కోవడానికి వీలు ఉంటుందండి. ఇక్కడ ఏ గుర్తు లేదు, కనీసం ఒక బోర్డు కానీ ఒక కాషాయం జెండా కానీ పెట్టినా కూడా మనం కనుక్కోవడానికి పాసిబుల్ అయ్యేది, కానీ అదేం లేదు. क्या प्रॉब्लम नहीं है गाड़ी मैं माल होते में मेरे ख्याल है जो कोसा देख बा हाँ एक बड़ा सराउंडिंग है देखो राउंड का वहीं चु बोले तो हूँ मैं दो पारम झाड़ा तेरे पारम झाड़ा कितने की मरी तक पारम झाड़ा हाँ कोसे बोल को ख्याल है पारम झाड़ा नहीं तो हूँ सामने गिंगे हूँ गई तो वो गुंडवा में से जाना ये मुझसे कहते दिखता नहीं गुंडवा में से जाना गई तो एक पारन झाड़ है ఆ లాస్ట్ వరకు వెళ్ళేసి వచ్చామండి, కనిపించలేదు. ఒక బోర్డు కానీ పెట్టింటే బాగుండేది అనిపించింది నాకు. ఎందుకంటే ఇంత కష్టపడి అంత ఇదే అయిపోతుంది, కానీ వదలము. చేతన కాడికి వెతుకుతాం, వెతికి ఆ రూపాన్ని చూపించాలా అనేది నా మనసులో అయితే ఉంది. దేవుని దయ అది. ఇంకా మా చేతన కాడికి వెతకడం అయితే వెతుకుతాం, వీలైతే పెడతాం వీడియో తీసి, లేదనుకో ఇంకా ఈ వీడియోనే ఇట్లాగే అప్లోడ్ చేసేస్తామండి. ఇంకా అది మీకు వీడియోలో ఆ ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి కదా, ఆ ఫ్యాన్ సౌండ్ ఎంతలా వస్తుందంటే బర్ర 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 అని అంతలా వస్తుంది. కానీ ఇది మనది
ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్క విధంగా మనకి సౌండ్ అనేది క్యాప్చర్ చేయడం అయితే జరుగుతుంది. ఇది పోకో ఫోన్తో నేను వీడియో తీస్తూ ఉన్నాను, లాంగ్ వీడియో. ఒప్పో ఫోన్తో షార్ట్ వీడియోస్ తీస్తూ ఉన్నాను అనమాట. పోకో ఫోన్లో కొద్దిగా సౌండ్ రిసీవింగ్ అనేది తక్కువే. పాపం మా తమ్ముడు అయితే చాలా కష్టపడుతున్నాడండి, యాషినో. మనకి ఇక్కడ వెతుక్కొనేగా సరిపోయింది. ఏదైనా కానీ కొద్దిగా గాజులు కానీ, ఒక అమ్మవారికి తెచ్చిన చీర కానీ అట్లాంటివి సమర్పిస్తారు కదా, అట్లాంటివి కొద్దిగా హింట్ అనేది కూడా పెట్టినా కూడా మనకు సరిపోయేది. ఒక దావ లేదు, ఒక పాడు లేదు, ఒక బోర్డు లేదు, ఏం లేదు. దాదాపు వెతకడానికే మాకు ఇప్పటికీ గంటన్నర సమయం అయితే పట్టిందండి. అది ఎక్కడ ఏంటి అనేది ఆ లొకేషన్ సరిగ్గా గుర్తు లేదన్నమాట. మొత్తం అన్ని రాళ్ళు ఒకటే విధంగా కానొస్తున్నాయి. అది పర్టికులర్గా ఆ ప్లేస్ అనేది చూసాం మేము 3 years బ్యాక్, అంటే 2023లో. ఇప్పుడు 3 years, 2026 కదా ఇది. సో వెతుకుతూ ఉన్నాం చూడండి. వాడు ఇప్పుడైతే చాలా లోపలికి వెళ్ళి వచ్చాడు మళ్ళీ సెకండ్ టైం కూడా. కానీ నేను ఈ సరౌండింగ్లోనే తిరిగాను, ఏమన్నా ఆ రూపం అనేది కనిపిస్తుందేమో అని చెప్పి. కానీ లేదు. సో ఇంకా బండి దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము. పోయేటప్పుడు కూడా చూసుకుంటూ పోతాము. కనిపిస్తే వీడియో తీసి పెడతానండి, లేకపోతే ఇంక ఏం లేదు. ఈ వీడియో ఎట్లా అయితే ఉందో అట్లాగే నేను అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. అది మా చిన్న తమ్ముడికి అయితే ఫోన్ చేసిండు. खाना क्या खाना की उस अम्मा ये पूछो. पूरा लास्ट को नहीं तो बीच में क्लाइंट से पूछे अरे कांतो यार పెద్ద ఫ్యాన్ లగన్నా పెద్ద ఫ్యాన్ లాస్ట్ ఫ్యాన్ కల్లా అవసరం కొద్దిగా పరమాణాలు ఉంటాయి, రాళ్ళకు సున్నం కొట్టింటారు చూడు కవరు. అయితే లాస్ట్ ఫ్యాన్ కాడికి పోవాలా? లాస్ట్ ఫ్యాన్ కాడికి అవసరం రెండో ఫ్యాన్ దాటినా కావచ్చు చూడు. మన పెద్ద ఫ్యాన్ రెండో ఫ్యాన్ దాటినా కదా సరే సరేలే. अम्मी आई तो शाम होती है शाम होती है रे आसिफो फोन कर वो शाम का. हाँ क्या हाँ हाँ उसका गाड़ी पर जरा लगे सही. हाँ हाँ दाल को बेचो और पीछे आ रही हूं सामने आ रही है और आदमी. हाँ अच्छा ले है तो. हाँ अच्छा ले अच्छा हां बात हाँ पगा पगा చూడండి ఫ్రెండ్స్ మా తిప్పల్ పెద్దమ్మ కనపరాకుంది ఫ్రెండ్స్. మీకోసమే ఈ తిప్పల్ कट करो. हेलो पगा पगा कितना चावलो के अम्मी ने कहते भाई आती शाम का दी. हां अम्मी ने रात कहते कि ना आपको 3 दिन पका दी है मिंगे भैया को. दो बड़ी बस नहीं दो पड़ी रे, 2 पड़ी ना करे वो फजल. कल रात को पके देख 3 दाल चिट्टे 3 चिट्टे डालो छोटे से. खाने में वो क्या है, तरकारी क्या है? हाँ दाल पका दाल पका आप कैसा कोई से चटनी लगा रखेंगे ले, आई बासन पका लेंगे ले. खाना भी आई बासन पकाएंगे ले बे, खाने भी आई बासन पका जा ले, गरम गरम पका रखेंगे. आती ले भैया ढंडा दी यहाँ पे दमगने कहीं ढला दी वीडियो निकाल लेना खाया.
हाँ अच्छा ले हाँ कट कर లాస్ట్ ఫ్యాన్ దగ్గరకు అయితే పోతా ఉన్నామండి. బండి ఇక్కడ నిలబెట్టాము, అక్కడ ఉంది. ఇది పెద్ద ఫ్యాను, రెండో ఫ్యాన్ అన్నమాట. లాస్ట్ నుంచి రెండో ఫ్యాన్, పెద్ద ఫ్యాన్ ఇది చూడండి. దాని కోను ఉఠా నేనే ఉఠారే काम कर कर रखेंगे थे है जो ఏంటండి ఇంకా ఫైనల్గా కనుక్కున్నాము కష్టపడి. వదల్లా, పట్టు అయితే వదల్లా నేను మా తమ్ముడు. ఇది లాస్ట్ ఫ్యాన్ దగ్గర కైగా గడ ఇక్కడ ఇంకొక ఫ్యాన్ కూడా వేయాలని గుంత అయితే తీసినారండి, కానీ వేయలేదన్నమాట. ఇదే గుర్తు, ఇది లాస్ట్ ఫ్యాన్ అన్నమాట, ఇదే గుర్తు. సో దీనికి చక్కగా అక్కడ బండకైతే సున్నం అయితే కొట్టి ఉన్నారు. కరెక్ట్ చాతిరే. ఈ బండ చూడండి, పెయింట్ అయితే కొట్టినారు దీనికి, సున్నం అంటే గుర్తు అన్నమాట, మనకి పెద్దమ్మ వారు గుర్తు అది. ఇప్పుడు రావాలన్నా కూడా ఇంకా మనకి దావ మొత్తం ఇంకా నోటేట్ అయిపోయిందండి. ఇది పోల్ ఉంది కాబట్టి ఇంకా పోల్కి దగ్గరే చూడుబా. ఇంకా నువ్వు గుర్తుపెట్టుకో, ఇంకా లాస్ట్ ఫ్యాన్ దగ్గర నుంచి ఇంకా ఇది ఎన్నో పోలో చూసుకో. కరెంటు పోలు 4 పోలా 3 పోలా? 4దా? 4 పోలు గుర్తుపెట్టుకో. ఇంకా గుంత అది బా, మొత్తానికైతే సాధించా ఫ్రెండ్. అది ముందు అక్కడికి వెళ్తాము, అమ్మవారు ఉన్నారో లేదో చూసుకొని మళ్ళీ వచ్చి ఇంకొక బండరాయికి అయితే పెయింట్ అయితే కొట్టడం జరిగింది అక్కడ. ఇక్కడ కూడా వైట్ పెయింట్ మానాలి, సున్నం నేమన్నా వైట్ పెయింట్ మారేదితో సున్నా చూడండి. ఇది సున్నం ఇది. దీనికి పెయింట్ కొట్టాలన్నమాట, తెల్లది కానీ ఎర్రది కానీ అట్లాంటివి కొట్టాలి. ఇది గుర్తు చూడండి, ఇది అమ్మవారికి వెళ్ళే దావలో ఇది గుర్తు పుల్ల పెట్టినారు. ఇది చాలా అంటే చాలా కష్టపడ్డామండి దీన్ని ఎత్తుకోవడం కోసము. అమ్మ ఎక్కడ ఇది దొరికేసింది.
అమ్మవారు దొరికేసింది ఫైనల్గా. పరీక్ష పెట్టింది అమ్మవారు. అమ్మవారు మమ్మల్ని పరీక్ష పెట్టి, అమ్మవారు ఖచ్చితంగా వీళ్ళు నిలబడరా అని పరీక్ష అయితే చేయడం జరిగింది మమ్మల్ని. నిజంగా అండి, ఇంత హార్డ్ వర్క్ నేను ఎప్పుడు చేయలేదు. ఈ అమ్మవారి కోసం నేను కానీ మా తమ్ముడు కానీ కొండలు పట్టుకొని తిరిగినామన్నమాట. అంటే నిలబడి తట్టుకొని వీళ్ళు నన్ను వెతకరా, వీళ్ళు భక్తులా కాదా అనే దాని గురించి అయితే ఈ అమ్మవారు పరీక్షించడం జరిగింది అని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఫైనల్గా నాకు ఒక ఐడియా అనేది వచ్చింది. అరే చిన్నోడికి ఫోన్ చెయ్యి, అడుగు, ఇంకా కనిపించేటట్టు లేదు, ఇంకా మేము వెనకే ఉందనుకుంటున్నాము. ఈ అమ్మవారు స్థానము ఇంకా వెనకలనే ఉంది, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనే బుద్ధి అయితే పుడుతుంది నాకు. కానీ మళ్ళీ ఒకసారి ఛాన్సు ఎవరికైనా అడిగితే బాగుండు కదా అని అనిపించింది. ఫైనల్గా ఇంకా లాస్ట్ ఫ్యాన్ దగ్గర ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ లాస్ట్ ఫ్యాన్ దగ్గర మనకి ఇక్కడ ఈ హద్దులలో ఇట్లా ఉంటాయి అని చెప్పడం అయితే జరిగింది. ఇంకా వెతుక్కొని అయితే వచ్చాము. అమ్మవారిని ఫైనల్గా నేను చూపించబోతున్నాను. సో చూసేయండి. ఫస్ట్ మేము చెప్పులు అయితే రిమూవ్ చేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఫైనల్గా లాంగ్ వీడియో స్టార్ట్ చేసేసాము అండ్ షార్ట్ వీడియో కూడా స్టార్ట్ చేసేసామండి. ఎందుకంటే అట్ ఏ టైం జరిగిపోవాలా మనకి. ఇప్పుడు మనం అమ్మవారిని అయితే చూపించబోతున్నాము. ఒక రూపాన్ని, ఒక రాయికి ఆ రూపం అనేది చెక్కినట్టు కాదు, అచ్చరం దిగిందన్నమాట పెద్దమ్మవారి రూపం అనేది. సో ఫైనల్గా చూపిస్తాను రండి. మేము స్లిప్పర్స్ అయితే అక్కడే రిమూవ్ చేసేసామండి. ఇంకా ఇదిగోండి, ఒక వైబ్రేట్ అనేది వస్తుంది నాకు. ఇక్కడ రాగానే ఒక వైబ్రేట్ చూసేయండి, ఒక వైబ్రేట్ అసలు ఒక మంచి అనుభూతి అనేది కలుగుతూ ఉందన్నమాట. సో చూడండి అక్కడ పెద్దమ్మవారు, ఇది చూసేయండి. ఫస్ట్ ఈ రాయి, ఈ స్టోన్కి చెక్కినట్టు ఉంది చూడండి అసలు అమ్మవారు. ఫోటో కాడ ముట్లకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి ఇక్కడ ఇది స్టోన్కి 2 కళ్ళు, ఆ ముక్కు కానీ అక్కడ కొప్పు చూడండి, అక్కడ కొప్పు బ్యాక్ సైడ్ ఆ కొప్పు కానీ అసలు ఎంత బాగా రూపాన్ని వచ్చిందో. ఇది ఫైనల్గా తెచ్చిపెట్టారు కదా, ఇది ఫైనల్గా తెచ్చిపెట్టారు. సో నేను ఒకప్పుడు 3 years బ్యాక్ వచ్చి నేను ఫోటో కాడ. సో చూడండి, నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. చాలా కాదు, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సో చూసేయండి, ఫస్ట్ ఆ రూపాన్ని చూడండి. మామూలుగా అయితే ఇది మనకి ఈ స్టోన్ మనకి పెద్దమ్మవారు ఈ హుండీ అనేది మళ్ళీ కొత్తగా తెచ్చి పెట్టినారన్నమాట. చూడండి, నేను దగ్గర పోయి చూపిస్తాను. చూడండి, సత్యమైన అమ్మవారు అండి ఈమె, స్వయంభూ. ఇక్కడ చూడండి అమ్మవారికి కొప్పు ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్లో, ఇది చూడండి. సో ఈ కళ్ళు చూడండి, ఇక్కడ చూడండి, మొత్తం చూడండి. ఇవల్ల ఇక్కడ పూజలు చేసి అన్నీ చేస్తారన్నమాట. మొత్తము పరీక్షించింది అమ్మవారు మమ్మల్ని, చాలా అంటే చాలా పరీక్షించింది మమ్మల్ని అమ్మవారు. అది ఫైనలీ కనుక్కున్నాము. ఇక్కడ ఉయ్యాలలు కూడా కట్టారండి కొంతమంది, ఇక్కడ కానీ అక్కడ ఉయ్యాలు అయితే కట్టారు. ఎందుకంటే పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు కలుగుతారనే ఒక నమ్మకంతో కట్టారు, కలిగినారు కూడా. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇక్కడ ఇంత ఫారెస్ట్లో ఈ అమ్మవారు పెంచడం అనేది చాలా అంటే చాలా గర్వకారణం ఈ ఊరు జనాలకి. చూశారు కదండి, ఆ స్టోన్ కానీ ప్రతి ఒక్కటి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మేము 2 hours నుంచి వెతుకుతూ ఉన్నాం, ఎక్కడ అని చెప్పేసి. ఫైనల్గా ఫైండ్ అవుట్ చేసేసి నేను 2-3 years బ్యాక్ అయితే రావడం జరిగింది. అప్పుడు వచ్చేటప్పుడు టెంకాయ, ఊదిగడ్డలు, ఇంకా ఏందో పసుపు, కుంకుమ అవల్ల తెచ్చి నేను ఇక్కడ పూజ అయితే చేయడం జరిగిందన్నమాట. చేశాను. దాని తర్వాత ఇంకా నాకు గుర్తు లేదు. ఇంకా ఆ వీడియోలల్లా డిలీట్ అయిపోయినాయి మన పాత యూట్యూబ్ ఛానల్లో. ఇంక గుర్తు అనేది లేదన్నమాట నాకు. సో ఇంకా మళ్ళీ అమ్మవారిని కనుక్కొని నాకైతే ఒకటే గుర్తు అండి, నాకు ఒకటే గుర్తు.
ఒక చెట్టు దగ్గర అయితే ఇక్కడ ఈ పుట్ట ఉంటుంది, ఆ పుట్ట దగ్గర ఈమె ఉంటుంది అని అయితే ఒక్కటే గుర్తు, కానీ ఎట్లా అనేది నాకైతే తెలీదు. అక్కడక్కడే వెతుకుతూ ఉన్నాం నేను మా తమ్ముడు. అది నేను వచ్చిందే ఈమె కోసము ఫైనల్గా. సో ఈ వీడియో కూడా కంప్లీట్గా చేసేసామంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి రౌండ్గా చెప్పి అక్కడ వండి మొత్తము వండుకొని తినేటోళ్ళు యాటలు పెడతారు కదా ఇక్కడ, యాటలు పెడతారండి ఇక్కడ అమ్మవారికి. పసుపు కుంకుమ మెసేజ్ నేను చూడాలంట, పసుపు కుంకుమ మెసేజ్ నేను చూడాలంట. నాకు టైం అవుతుంది. సో ఫైనల్గా ఇంకా మేమైతే ఏం తీసుకురాలేదండి, ఎందుకంటే మేము సడన్గా అనుకున్నాము వచ్చినాము అన్నమాట. సో ఇక్కడే పసుపు కుంకుమ ఉంటే ఆ ప్యాకెట్లనే చింపి మేమైతే వేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తు మనం ఏదైనా కానీ కోరికలు కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అది నా విషయంలో జరిగింది కూడా. ఈమెను ఒక్కసారి నమ్ముకోవాలి కానీ మన వీపులో మడితే వస్తుంది అండి, అంత పవర్ఫుల్ ఈమె. ఏమంటే కొండలలో వెలిసింది కాబట్టి ఎవరు అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. నేను 3 years బ్యాక్ వచ్చాను, జస్ట్ సాధారణంగా నేను అయితే వీడియో తీసుకొని వచ్చాను అన్నమాట. సో నాకు అప్పటి నుంచే నాకు ఈమె తోడుండి నాకు నడిపించింది ముందుగా. ఒక మాటలు చెప్పాలంటే నాకు ఎవరి సపోర్ట్ లేదు, అప్పుడు ఎవరి సపోర్ట్ లేదు, కేవలం ఈమె సపోర్ట్ వల్ల నేను ఇదల్లా చేయగలుగుతూ ఉన్నాను. చెప్తే ఎవరి నంబర్ ఇంకా చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది, నేను చెప్పను ఇప్పుడే. నేను ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత నేను చెప్తానన్నమాట, వల్ల మీతో షేర్ చేసుకోవాలి కూడా. అది ఎన్ని సంవత్సరాలైనా కానీ నేను ఒక మంచి పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఈమె గురించి నేను అప్పుడు ఇంకా మంచిగా అయితే చెప్తాను. అప్పటి వరకు ఇది చూసారు కదా. ఇంకొకటి ఏంటంటే మేము ఏం తీసుకురాలేదండి. సో ఇక్కడ ఉన్న ప్యాకెట్స్ ద్వారానే కనీసం ఆ అమ్మవారిని కడిగేకి మా దగ్గర వాటర్ కూడా లేదు. మేము బండి ఎక్కడో పెట్టాం, నడుచుకుంటూ ఇదల్లా వెతుక్కుంటూ వచ్చాము. మేము ఈమెను చూడాలి, పోవాలి ఖచ్చితంగా ఎంతసేపు అయినా కానీ అని చెప్పి వచ్చాము. బండి ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఉంది కొండలలో, మళ్ళీ మేము పోవాలి. సో మా దగ్గర వాటర్ కూడా లేదు కడిగేకి. మనసు మలినం లేకపోతే ఏ అమ్మవారైనా కానీ ఏ దేవుడైనా కానీ మన పూజల్ని స్వీకరిస్తారనేది నేనైతే గట్టిగా నమ్ముతాను. సో అందుకనే నాకు మనసు మలినం లేదు కాబట్టి నేను ఆ అమ్మవారిని పూజ అయితే చేయడం జరిగింది. ఏదో నాకు తాకట్టుగా నేను చేసి ఇంకా ఒక 2 రూపాయల బిల్ల మా తమ్ముడు ఇచ్చింటే అక్కడ పెట్టేశాను. చూద్దాం ఇంకా మంచిగా ఇంకా హద్దులు పెట్టుకొని పోతా ఇంకా ఈసారి నేను ఎక్కడెక్కడ ఏంటి అని చెప్పేసి. మళ్ళీ కలుద్దాం ఈ వీడియోతో. సో కట్టుకో నాకు లగాలే నాకు లగాలే. నేనైతే ఒకటే నమ్ముతానండి, ఆమె నుదుటి మీద ఉన్న కుంకుమని తీసుకొని నేను ఇప్పుడు మా తమ్మునికి పెట్టి నేను పెట్టుకుంటాను. గల్లగా ఓకే. సో కుంకుమ అయితే వీడియో పెట్టుకున్నాను. అది ఏమన్నా కానివ్వండి ఇంకా కదండి, నేనైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను నేను. అది సరే, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానన్నమాట. అప్పటి వరకు సెలవు, బాయ్.